Hi, welcome to Master Your Money. ఈ రోజుల్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఇన్వెస్ట్మెంట్స్. కానీ చాలామంది వారి కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకుంటున్నారు. అసలు ఇన్వెస్ట్మెంట్స్ మంచివా కావా? ఇవి ఎవరికి సూట్ అవుతాయి? ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా చేయాలి, ఎందులో చేయాలి? ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్, రీసెర్చ్ అనలిస్ట్ అండ్ ఆల్సో ఆథర్ ఎంవి నరసింహరావు గారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యు? గుడ్. సార్, 20 to 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? సో ఇప్పుడు మీరు అడిగిన దానికి యాక్చువల్గా రెండు రకాలుగా మనం ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనే ఉద్దేశంతో మీరు అడిగారు. బట్ మనీ కన్నా ముందు యాక్చువల్గా 2 మేజర్ పార్ట్స్, టైం అండ్ మనీ రెండు ఉంటాయి. సో టైం గురించి వచ్చేటప్పటికి ఏంటంటే కెరియరు, పర్సనల్ లైఫ్, ఫ్రెండ్స్, తర్వాత పేరెంట్స్ కావచ్చు, స్పౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కేటాయించాల్సి వస్తుంది. సో దీంతోపాటు మనీ కూడా వచ్చేటప్పటికి వీటికే కేటాయించాల్సి వస్తూ ఉంటుంది. జనరల్గా మనకు బయట ఉండేటువంటి నాలెడ్జ్ ఏంటి అంటే కనుక 50-30-20 అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అంటే 50% ఎక్స్పెన్సెస్కి వెళ్ళాలి, 30% సేవ్ చేసుకోవాలి, 20% ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి. బట్ ఆ నెంబర్స్ ఎప్పుడు జనరల్గా వర్కౌట్ కావు. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, ఎక్స్పర్టీస్ పెరుగుతుంటుంది. సో అదే రకంగా ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నదానికి, సో టైం కావచ్చు, మనీ కావచ్చు, ఫస్ట్ కెరియర్ మీద ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కెరియర్ గురించి వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైతే కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో, లేదంటే వాళ్ళు ఏదైతే ప్యాషన్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో, ప్రొఫెషన్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో, దాంట్లో మెంటరింగ్ కావచ్చు, కోర్సెస్ కావచ్చు, స్కిల్ సెట్స్ అనేటువంటివి డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ రెండోది వచ్చేటప్పటికి పర్సనల్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే బ్యూటిఫికేషన్ మీద కావచ్చు, లేదంటే మంచి బట్టలు, కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి కానీ, లేదంటే మంచి అపియరెన్స్ కోసం బ్యూటీ పార్లర్స్కి వెళ్ళడానికి కానీ, లేదంటే జిమ్కి వెళ్ళడానికి అనేటువంటిది ట్రై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే రకంగా పేరెంట్స్కి కూడా ఏంటంటే వీళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి ఏదైనా గిఫ్ట్ కొనిద్దాము, లేదంటే ఏదైనా థాట్ ప్రాసెస్లో బయటకి ఎక్కడైనా తిప్పుదాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. అండ్ రెండో థాట్లో వచ్చేటప్పటికి ఏంటంటే కురతనం కాబట్టి కురతనం పోలేదా అనేటువంటి పద్ధతుల్లో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో అక్కడ కూడా ఏంటంటే ఓకే తిరగాలి, ఫ్రెండ్స్తో షికార్కి వెళ్ళాలి. అండ్ అదే టైంలో ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య లివింగ్ రిలేషన్షిప్స్ అనేటువంటివి ఎక్కువయ్యాయి కాబట్టి మేబీ స్పౌస్ అనేటువంటిది రాకపోయినా సరే ఒక లవర్ అనేటువంటిది ఉండడం కావచ్చు. సో ఈ రిలేషన్షిప్స్ మీద అండ్ అట్ ద సేమ్ టైం కెరియర్ మీద బాగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో మనీ గురించి వచ్చేటప్పటికైతే దో తక్కువ ఇన్కమ్ రావచ్చు, కానీ ఇన్కమ్ని పెంచుకునేటువంటి ఆదాయ మార్గాలు కావచ్చు, లేదంటే తెలివితేటలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ సైమల్టేనియస్గా చాలామందికి ఉండేటువంటి థాట్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక నాకు వచ్చేదే 20,000 25,000, నేను దాని నుంచి ఏం మిగుల్చుకుంటాను అనేటువంటి ఆలోచనలో ఉంటారు. చిన్న అమౌంట్నే దాచలేని వాళ్ళు రేపు పొద్దున్న జీతం పెరిగిన తర్వాత కూడా దాచలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో సేవింగ్ హ్యాబిట్ అనేటువంటిది 20,000లో చేయొచ్చు, 2 లక్షల్లోనే చేయొచ్చు. సో ఆబ్వియస్లీ ఇక్కడ సేవింగ్ హ్యాబిట్కి వచ్చేటప్పటికి లేదా ఇన్వెస్టింగ్ హ్యాబిట్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కనుక వాళ్ళకి ఆల్రెడీ పిఎఫ్ డిడక్షన్ అనేది ఉంటుంది. బట్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే కనుక పిఎఫ్ డిడక్షన్ అనేది ఉండదు. సో మనకు వచ్చే ఇన్కంలో ఒక 30% తక్కువ వస్తున్నది అనేటువంటి భావంతో ఉండి ఆ 30% ఏదైతే ఉందో వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో దానికోసం కావచ్చు. ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయీ కింద ఉండడం కాదు, ఎంప్లాయర్ అవుదాం అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్నారు. సో దాంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఐడియా మీద మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక వెర్రి ఉంటుంది కాబట్టి ఆ వెర్రి మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా ట్రై చేయాలి. వెదర్ ఇట్ ఈస్ అన్ బిజినెస్ ఆపర్చునిటీ అనుకోండి, నెట్వర్కింగ్ ఆపర్చునిటీ అనుకోండి, గ్రోత్ ఏదైతే ఉంటుందో దానికోసం అని చెప్పేసి దాంట్లో కూడా కొంత అమౌంట్ అనేటువంటిది ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ దట్టు నెట్వర్కింగ్ అని చెప్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఒక టీయో, లేదంటే ఒక కాఫీయో, లేదంటే బయట టీ ఏదో చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ యూ పుట్ ఆన్ టు యువర్ నెట్వర్క్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇందాక మీరు అడుగుకున్నట్టుగా సార్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, రికరింగ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా అన్నదానికన్నా కూడా ఈ 20 నుంచి 30 years మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ రిలేషన్షిప్స్ మీద, నెట్వర్క్ మీద, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద అనేటువంటిది ఇన్వెస్ట్ చేయాలి. అండ్ సైమల్టేనియస్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే పిఎఫ్ ఉంది, ప్రైవేట్ వాళ్ళకి లేదు కాబట్టి సో ఆ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎన్పిఎస్ లాంటిది కావచ్చు, ప్రావిడెంట్ ఫండ్ లాంటిది కావచ్చు, అదొకటి చేసుకోవచ్చు. ఇంకో థాట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇందాక ఆల్రెడీ మనం శారదా గారితో మాట్లాడుతున్నప్పుడు డిస్కస్ చేసుకున్నది, ఏదైనా శాలరీ పెరిగేటప్పుడు ఇమ్మీడియట్గా మనం ఖర్చులు పెంచుకోకుండా, మన లైఫ్ స్టైల్ని పెంచుకోకుండా ఇంతవరకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ వచ్చినటువంటి ఎడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక ఉపయోగంగా ఉంటుంది. సో రెండు థాట్ ప్రాసెస్ మనం మాట్లాడుకున్నాం.
వచ్చేటువంటి ఆదాయంలో 30% తక్కువ వస్తున్నదని భావించి ఆ 30%ని మనకు కావాల్సినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం. రెండోది వచ్చేటప్పటికైతే ఆదాయం పెరిగినా కూడా పెరిగిన దానికే మనం ఖర్చులు పెట్టకుండా మన సేమ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ ఎక్స్పర్టీస్ నాట్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఫోకస్ ఆన్ స్కిల్ నాట్ ఆన్ శాలరీ అనేటువంటిది ఈ రెండు మెయిన్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన పాత రోజుల్లో ఉన్న సామెతే ఉలిదెబ్బ తిన్నవాళ్లే శిల్పం అవుతుంది అని చెప్పేసి అని. సో ఎవరైతే ఆ రోజుల్లో బాగా కష్టపడతారో ఆ కష్టపడిన వాళ్ళకి ఫ్యూచర్లో మంచి ఆదాయం ఉంటుంది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ కొన్ని డూస్ అండ్ డోంట్స్ అని చెప్పేసి అని ఉంటాయి మనకి. సో చేయాల్సినవి కొన్ని, చెయ్యకూడనివి కొన్ని అని చెప్పేసి అని. చేయాల్సిన వాటిలో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి జనరల్గా సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో నెట్ఫ్లిక్స్లు, అమెజాన్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఆటోమేటెడ్ మోడ్లో పెడుతూ ఉంటాం. అదే రకంగా ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఆటోమేటెడ్ మోడ్లో, ఎస్ఐపి మోడ్లో కావచ్చు, లేదంటే ఆటో డెబిట్ మోడ్లో పెట్టుకోవడం అనేటువంటిది ఫస్ట్ డూ కింద చెప్పుకోవచ్చు. రెండో డూ కింద వచ్చేటప్పటికి ఏంటంటే క్రెడిబిలిటీ స్కోర్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సిబిల్ స్కోర్ అనేటువంటిది డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సిబిల్ స్కోర్ని డెవలప్ చేసుకోవడానికి ఏంటంటే పర్సనల్ లోన్లు అవన్నీ కూడా ఎక్కువగా తీసుకోకుండా సో క్రెడిట్ కార్డు అనేటువంటిది తీసుకోవచ్చు. సో క్రెడిట్ కార్డు కూడా ఏంటంటే ఎగెయిన్స్ట్ ఎఫ్డి తీసుకోవాలి. సో జనరల్గా బ్యాంకులు ఏవైతే ఉంటాయో మనం ఒక 10,000 రూపాయలు లేకపోతే ₹1,00,000 ఎఫ్డి వేస్తాం. ఆ ఎఫ్డికి ఎగెన్స్ట్గా క్రెడిట్ కార్డు ఇస్తాం. సో ఆ క్రెడిట్ కార్డు ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో దానివల్ల ఏంటి అంటే జాగ్రత్తగా వాడుకుంటాం. ఒకవేళ మనం విచ్చలవిడిగా వాడితే ఆ ₹1,00,000 పోతాయి అనేటువంటి భయం మీద అయినా సరే జాగ్రత్తగా వాడడం జరుగుతూ ఉంటుంది. సో ఇదొక రెండో డూ కింద మనం చెప్పుకోవచ్చు. థర్డ్ డూ కింద వచ్చేటప్పటికి ఏంటి అంటే మెంటరింగు, తర్వాత మంచి కెరియర్ కౌన్సిలింగు, ఆ కెరియర్కి కావాల్సినటువంటి ఎన్హాన్స్మెంట్కి కావాల్సినటువంటి గైడెన్స్ ఏవైతే ఉంటాయో ఈ రోజుల్లో ఎవరు ఎక్కడ ఫ్రీ లంచ్ అనేటువంటిది ఉండదు. సో ఫ్రీ లంచ్ లేకుండా ఉండేటప్పుడు మనకి కెరియర్కి మంచి గైడెన్స్ కావాలి అనుకునేటప్పుడు మెంటరింగ్ ఏదైతే ఉంటుందో వీ నీడ్ టు పే సంథింగ్, గురుదక్షిణ అనేటువంటిది ఇచ్చుకోవాలి. మేబీ డబ్బుల రూపంలో ఇవ్వకపోయినా సరే ఏదో టైం అయినా సరే మనం వాళ్ళకి వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది, మనీ అయినా ఉంటుంది. సో ఇవి మేజర్గా మనం డూస్ కింద చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు డూస్లోనే ఇంకొక మేజర్ పాయింట్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం పిండి కొద్ది రొట్టి అని చెప్పేసి అని ఉంటుంది. సో పిండి క్వాలిటీ బట్టి మనకి వచ్చేటువంటి అవుట్కమ్ కూడా ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసేటువంటి అమౌంట్ బట్టి, డిసిప్లిన్ బట్టి, కన్సిస్టెన్సీ బట్టి మనకు కావాల్సినటువంటి రిటైర్మెంట్ కార్పస్ లేదంటే గోల్స్ ఏవైతే రియలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కార్లు కావాలి, ఇల్లు కావాలి, మంచి రిటైర్మెంట్ లైఫ్ కావాలి అని చెప్పేసి అనే థాట్ ప్రాసెస్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో మనం ఎంత అమౌంట్ అనేటువంటిది మనం పక్కన పెట్టగలుగుతాం అన్న దాన్ని బట్టి కూడా మన లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుంది. అండ్ ఇక్కడ లైఫ్ స్టైల్ అనేటువంటిది జనరల్గా బేసిక్గా మాకు యూత్ నుంచి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే సార్ మీరు ప్రతిదీ దాచుకోండి అని చెప్తున్నారు కదా, మాకు వచ్చే ఆదాయమే చాలా తక్కువ, ఇంకా దాచుకోండి అని చెప్పేసి అని మీరు చెప్తున్నారు కదా. బట్ వీకెండ్కి పబ్బులకి వెళ్ళాలి, తర్వాత షికార్లు తిరగాలి, క్లబ్బులకి వెళ్ళాలి, బార్లకి వెళ్ళాలి, అండ్ గర్ల్ ఫ్రెండ్ని లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి చాలా వరకు చెప్తూ ఉంటారు కదా. మరి వీటి గురించి వచ్చేటప్పుడు మరి ఎట్లా అని చెప్పేసి ఖర్చు పెట్టడానికి ముందు సంపాదించడానికి హక్కు అనేటువంటిది ఉండాలి. సో ఎక్స్పెన్సెస్లో మనకు వచ్చేటప్పటికి ఏంటి అంటే మ్యాండేటరీ, డిస్క్రిషనరీ, నాన్ డిస్క్రిషనరీ, లైఫ్ స్టైల్ అని చెప్పి 4 రకాల ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఈ 4 రకాల ఎక్స్పెన్సెస్లో లైఫ్ స్టైల్ గురించి మనం ఏదైతే చెప్తున్నామో పబ్బులకి వెళ్ళాలి, క్లబ్లకి వెళ్ళాలి అని చెప్పేసి ఏవైతే చెప్తున్నామో అది చేసేటువంటి స్పెండింగ్కి 20 టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే మనం ఆ లైఫ్ స్టైల్కి వెళ్ళొచ్చు అనేటువంటిది అనమాట. జనరల్గా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పార్టీల్లో ఉండేవాళ్ళు, క్లబ్ల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినప్పుడే వాళ్ళు ఆ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అనేటువంటిది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బేసిక్ లెవెల్ ఎక్స్పెన్సెస్ గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు. సో ఎప్పుడైతే ఆలోచించట్లేదో దాని గురించి వచ్చేటువంటి అవకాశం మనకు ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ ఖర్చు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి అర్హత ముందు సంపాదించుకొని ఆ 20 టైమ్స్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటుందో ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు కావాలి అనేటప్పుడు మనకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా ఉండొచ్చు అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మ్యాంగో న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.